శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున అతి ముఖ్యమైనటువంటివి, సృష్టిలోనే అతి ముఖ్యమైనదండి ఇది. ప్రకృతిలోనే అతి ముఖ్యమైనది ఇది. లోకంలోనే అతి ముఖ్యమైనది ఇది. అది మార్పు. అది భగవద్దత్తమైనటువంటి నిర్ణయం. మార్పు, ది చేంజ్. దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను క్లుప్తీకరణగా, సంక్షిప్తంగా. మార్పు అనేటువంటిది సృష్టిలో సహజమేనండి. వయసు పెరుగుతున్న కొద్దీ చిన్నప్పుడు ఉన్నట్టుగా మనం వయసు పెరిగిన తర్వాత, పెద్ద వయసు వచ్చిన తర్వాత ఉండం కదా. మనం అమృతం తాగిన దేవతలం కాదు కదా. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో మార్పులు వస్తాయి సహజ సిద్ధంగా. పళ్ళు ఊడిపోతుంటాయి, జుట్టు రాలిపోతుంది, కురువృద్ధులమైపోతాం. అసలు గుర్తుపట్టని విధంగా కూడా మనం ఉండిపోతూ ఉంటాం. మనం ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, లేకపోతే సహజ సిద్ధంగా ఉంటాం. ఈ మధ్య కాలంలో నేను చంద్రమోహన్ గారిని, నటుడు చంద్రమోహన్ గారిని చూశాను. ఎంత మార్పు వచ్చింది ఈ మనిషిలో అని అనుకున్నాను. చిన్నప్పుడు మేడంటే మేడా కాదు అని సుఖదుఖాల్లో పాట పాడినప్పుడు, అలాగే కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే నవ్వింది పాలపిట్ట అని, మామల్లె అని, 16 ఏళ్ల వయసు కానీ ఏది చూసుకున్నా అబ్బా ఆ చంద్రమోహనేనా ఇప్పుడు చంద్రమోహన్ అనుకున్నా. మొత్తం జుట్టు రాలిపోయి పళ్ళు ఆఖరికి ఆయన చనిపోయారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యుల్లోనే మనం తీసుకుంటే, మన అమ్మా నాన్నలు, మన తాతయ్యలు, మన అక్కయ్యలు, చివరికి ఆఖరికి మనం మనం మన ఫోటోల్ని పెట్టుకొని చూడండి. బాల్యంలో ఎంత అందంగా, ఎంత గ్లామరస్గా ఉంటాం. పెళ్ళప్పుడు ఎంత ఉంటాం. పెళ్ళయిన తర్వాత ఒక 30 ఏళ్ల దాంపత్య జీవితం, 40 ఏళ్ల దాంపత్య జీవితం, 50 ఏళ్ల దాంపత్య జీవితం అనుభవించిన తర్వాత అప్పుడు చూసి మురిసిపోతాం. చిన్నప్పుడు ఫోటోలు చూసి నేనేనా అనిపిస్తుంది. సహజ సిద్ధం అండి మార్పు. కానీ విచిత్రం ఏంటంటే, భగవంతుడు సృష్టిలో పశుపక్షాదుల వయసు పెరుగుతున్నా కూడా తెలియదు. వాటి వయసు ఇంత అని మనం ఎక్స్పెక్ట్ చేయం. మన ముందే పెరుగుతూ ఉంటాయి కుక్కలు, జంతువు, మన పెంపుడు జంతువు పిల్లి కానది పెరుగుతుంది. కానీ దాని ఏజ్ ఇంత 8 ఏళ్ళు బతుకుతుంది కాలానుగుణంగా అని తెలిసిన తర్వాత చచ్చిపోయిన తప్పదు అనుకుంటాం. కానీ అంతవరకు చాలా బాగుంటుంది. దానికి ముసలితనం, ముడతలు పడిన శరీరం ఏమి కనపడవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వయసు పెరుగుతున్న కొద్దీ దృఢత్వం, బలం పెంచుకున్నటువంటిది వృక్షం, చెట్లండి. 100 సంవత్సరాల చరిత్ర కలదు ఈ చెట్టు కంటాం మనం. దానికి నీరు అక్కర్లేదు, ఏమక్కర్లే. భగవంతుడి సృష్టి. ఆ వేళ్ళు భూమి లోపలికి చొచ్చుకొని పోయి అలా భూమి కిందకెళ్ళి అక్కడున్న గంగా జలాల్ని పీల్చుకుంటూ అది ఎదుగుతుంది. రోజు దానికి బాణల కొద్దీ నీళ్లు పోయాల్సిన పని లేకుండా చేసుకుంటుంది. అది సృష్టి ధర్మం. అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం నీళ్లు పోస్తాం. అది చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత దాని గురించి అసలు పట్టించుకోం. కానీ అది ఫలాలు ఇస్తుంది. అలాగే మనకు చెట్టు నీడ ఆశ్రయాన్ని ఇస్తుంది. కొన్ని రకాల జబ్బులకు మందులాగా ఉపయోగపడతాయి ఆకులు. చెట్లాగా దాని చుట్టూ ఒక చావిడిలాగా, గ్రామ చావిడిలాగా వేస్తే దాని మీద, దాని కింద వేసవికాలంలో ఎంతోమంది పడుకుంటారు. మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట కూర్చొని గ్రామ కచేరీలు చేసుకున్నట్టు 4 ముచ్చట్లు చెప్పుకుంటారు పెద్దలు, వయసు మీద పడిన వాళ్ళు. ఆ చెట్టుకి అంత జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. ఆక్సిజన్ ఇస్తుంది, వాయువు ఇస్తుంది. గాలి పీలుస్తూ ఉంటే ఆక్సిజన్ పెరుగుతుంది మనలో. చల్లటి గాలిని ఇస్తుంది. చెట్టు యొక్క విలువ మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? వేసవికాలంలో ఎక్కువ తెలుస్తుంది. చెట్టు నీడన అమ్మయ్య అని కూర్చున్నప్పుడు ఆ గాలికి అమ్మ ఒడిలో కూర్చొని సేద తీరినట్టుగా సేద తీరుతాం మనం. అట్లాగే భయంకరమైన వర్షం వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు కిందకి వెళ్తాం. అప్పుడు తెలుస్తుంది, తడుస్తున్న చలికి వణుకుతున్న మనకు నేనున్నాను, భయపడద్దు అని చెప్పి తల నిమురుతున్నట్లుగా చేస్తుంది. తలంతా కూడా తుడిచినట్లుగా ఉంటుంది. ఆ చెట్టు గొప్పతనం అది. ఇక అసలు విషయానికి వస్తే, సృష్టిలో ప్రతిదీ కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటుందండి. మార్పు అనివార్యం. మార్పు చైతన్య సూచిక కూడా. మార్పు అనేది కంటికి కనిపించనవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా చెట్లు, మనుషులు అవన్నీ.
కనిపించకపోను కూడా వచ్చు. చూడలేకపోయినంత మాత్రాన మార్పు చెందలేదని కాదు. నిత్యం ఒక వ్యక్తిని చూడటం కన్నా కొంతకాలం తర్వాత చూస్తే ఆ వ్యక్తిలోని మార్పు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు మన కళ్ళ ముందు కనబడే మనుషులు ఎప్పుడు చూసినా అట్లాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే దూరాభారాల్లో ఉండి ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉండి ఎక్కడో దూరంగా ఉన్నవాడు ఒక్కసారి వస్తే విచిత్రంగా చూసి ఎలా ఎంత మార్పు వచ్చిందిరా నీలో అని అనుకుంటాం. అదనమాట. అలాగే మొక్క చెట్టుగా ఎదగటం తెలుస్తుంది. చీకటి వెలుగులు, మానవ పశుపక్షాదుల జీవితం, ఋతువులు ఒక స్థితి నుంచి మరో స్థితికి చేరటానికి క్షణక్షణం మార్పు సంభవిస్తూనే ఉంటుంది. ఆ మార్పులోని దశలు కొంతవరకు అవగాహనకు వస్తాయి. వాటికి ఆయా దశ సూచక పేర్లు పెట్టుకుంటాం. పరిపూర్ణ స్థితికి చేరాక ఆ ఆవృతం పూర్తవుతుంది. దానికి పేరు స్థిరపడుతుంది. ప్రకృతిపరంగా మార్పులు సహజసిద్ధంగా జరుగుతూ ఉంటాయండి. అవి మార్చలేనివి. సృష్టిలో కోరుకున్నట్లుగా మార్పు చెందే అవకాశం ఒక్క మనిషికే ఉంది. అది దేవుడిచ్చినటువంటి ఒక వరం అనుకోండి, శాపం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ ఛాన్స్ మనిషికి ఉంది. మానసికంగా, శారీరకంగా ఎలా కావాలంటే అలా మారవచ్చు. అది మానవ జన్మ అదృష్టం, వరం. కంటికి అగుపించని మనసును కనిపెట్టి మరి అర్థం చేసుకొని అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని అనుకోవటంతో మనిషి జన్మ ఉత్తమత్వం పొందుతుందండి. ఉత్తమత. శరీరం మీద దృష్టి నిలిపి అందచందాలను మెరుగుపరుచుకునే వారికన్నా మనసును తీర్చిదిద్దుకొని సేవాభావ దృక్పథంతో మెలిగేవారు మాననీయులు, మహనీయులవుతారు. అందం ఎప్పటికీ ఒకలా ఉండేది కాదండి. అది వయసుతో పాటు రకరకాల మార్పులకు లోనవుతూ ఉంటుంది. మరి ఋతువుల ప్రభావానికి గురవుతూ ఉంటుంది. మనసు అలా కాదు కదా, అది కనిపించదు. నిత్యం నూతనత్వం, శాశ్వతత్వం, అమృతతత్వం కనిపిస్తుంది ఆ మనసులో. ఆ మనసు నిండా కూడా మరి కడిగిన ముత్యంలాగా ఉంటుంది. కాబట్టి మనం మనసును ఎలా మలుచుకుంటే అలా స్థిరమవుతూ ఉంటుంది. అది వృద్ధాప్యంలో కుర్రతనం ఉరకలెత్తడానికి, యవ్వన కాలంలో లక్ష్యం లేక చతికిల పడటానికి మనసుకు మనిషి ఇచ్చే తర్ఫీదే కారణం అవుతుందండి. మనిషి ఇచ్చే తర్ఫీదుని బట్టి మనసు ఉంటుంది సుమా. మనసు మనిషికి వన్నె తీసుకొస్తుంది. హరిశ్చంద్రుడు మనసుకు సత్యం మప్పాడు. అలాగే రాముడు సకల గుణాలతో మనసును మేళవించాడు. ఒకరేమో సత్య హరిశ్చంద్రుడైతే మరొకరు సకల సుగుణాభిరాముడుగా ఆదర్శప్రాయులయ్యారు పురాణాల్లో, చరిత్రలో. సాధారణంగా మనిషి ప్రవర్తనతో అతడి మనసును అంచనా వేస్తారు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళని అనుకోకూడదు. మెరిసేదంతా బంగారం కానే కాదు సుమా. నటన సృష్టిలో మరి మనిషికి మాత్రమే అబ్బిన కళ్ళ నటన అండి. మంచితనం, మానవత్వం భావాలతో క్రమంగా మనసును మార్చుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకోవాల్సిన మనిషి అవసరాలకు అనుగుణంగా, కాలానుగుణంగా, సమయానుకూలంగా, సందర్భానుసారంగా నటిస్తూ ఉంటాడు. మనుషుల మధ్య నటిస్తాడు, స్నేహితుల మధ్య నటిస్తాడు, అమ్మా నాన్నల మధ్య నటిస్తాడు, ఆఖరికి భార్య దగ్గర కూడా నటిస్తాడు, పిల్లల దగ్గర కూడా నటిస్తాడు. చెడ్డతనాన్ని దాచిపెట్టి అమ్మో మంచితనాన్ని ప్రదర్శిస్తాడు సుమా ఈ మనిషి. ప్రపంచానికి అది సహజమా, నటన అన్న తేడా తెలియనంతగా ప్రవర్తిస్తాడు సహజ నటుడు. ఆస్కార్ అవార్డ్స్ కూడా ఇచ్చేయచ్చు మనిషికి. మనం నటులకు ఇస్తాం కానీ అసలు నిజంగా అయితే మనకి ఇచ్చుకోవాలంటే ఆస్కార్ అవార్డ్స్. నీతి, న్యాయం, నిజం, నిజాయితీలను నిర్వచించిన మనిషి అవినీతి, అన్యాయం, అబద్ధం, మోసం, దగ, కుట్రలకు కేంద్రం అవుతున్నాడు. పోవయ్యా ఇవన్నీ మాకు తెలుసున్నారు, మంచి పార్చింతకాయ పచ్చళ్ళ చెప్తున్నాం అనుకోవచ్చు, కానీ ఇది నిత్య సత్యాలు. పాలలో నీళ్లను కలుపుకుంటూ పోతే చివరికి క్షీరం అస్తిత్వం కోల్పోయి నీరవుతుంది. ధర్మం 4 పాదాలపై నిలబడినప్పుడే మరి సమాజం పచ్చగా 10 కాలాలు పరిడవిల్లుతుంది. రాబోయే తరాలకు నిష్కల్మషమైన
నిష్కపటమైన ఆహ్వానం పలుకుతుంది. మనిషి జన్మకు శాశ్వతత్వాన్ని ఇచ్చే ధర్మాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం కాసుకులోకి అధర్మం బాట పట్టడం, అది కలి ప్రభావం అని సమర్థించుకోవటం ఆత్మవంచన అవుతుంది. మనసును ఏమార్చుకుంటూ కాకుండా ఉత్తమంగా మార్చుకుంటూ ఇళ్లలో దైవత్వాన్ని సాధించడమే మానవ జన్మకు పరిపూర్ణత. లేదంటే జీవితమే వ్యర్థం. ఏమండి, ఇంత సుదీర్ఘంగా చెప్పానే ఆపుకోకుండా. ఎంతమందికి ఇది అర్థమవుతుందండి? ఎంతమంది వీటిని పాటిస్తారండి? మనకి మనిషికి మంచి రుచించదు. చెడు చెప్పండి, బ్రహ్మాండంగా వింటాడు. ఇంకేదైనా చెప్పండి, చెప్పరాని కబుర్లు చెప్పండి, ఆసక్తికరంగా ఉంటాడు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తాతయ్య గారు కూడా. ఈ రోజుల్లో కలి ప్రభావం ఉంది. తప్పు మంది కాదు, మన పెంపకాన్ని సృష్టిలో. మన అమ్మా నాన్నలు మన ఎలా చిన్నప్పుడు మౌల్డ్ చేస్తారో, పెద్ద అయిన తర్వాత మనం కూడా అలాగే తయారవుతాం. చిన్నప్పుడు మనకి వందే మాత్రం నేర్పిస్తే వందే మాత్రమే పాడతాం. చిన్నప్పుడు కుర్చీ మడత పెట్టి అని నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత బెంచీలు మడత పెడతాము, అన్నీ మడత పెట్టేసేస్తాం. ఇది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. అమ్మఒళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఎన్నోసార్లు ఎంతోమంది పెద్ద మహనీయులు, గొప్పవాళ్ళు, ఉత్తమ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఎంతోమంది చెప్పారు. భగవద్గీత చెప్పింది, ఖురాన్ చెప్పింది, బైబిల్ చెప్పింది. ఏదైనా చెప్పినా సరే సారం ఒకటి: మంచిని పెంచు, సమాజాన్ని ఉద్ధరించు. కానీ చేస్తున్నాం కలి ప్రభావం అండి. పిల్లల్ని స్వయంగా చేతులారా మనకి మనమే చెడగొట్టుకుంటున్నాం. అవి నేర్పించి ఇవి నేర్పించి, అవి ఇచ్చి ఇవి ఇచ్చి. వాడు బండి అనగానే చిన్నప్పుడే బండి కొనిచ్చేస్తున్నాం వాడికి. వాడు చచ్చిపోతాడేమో, బండి యాక్సిడెంట్ అయ్యి, వాడి భవిష్యత్తు ఏంటని ఆలోచించట్లే, ముచ్చట పడిపోతున్నాడు కదా అని కొనిస్తున్నాం. అది వాడు బండి వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళంగానే వాడు ఒక సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా బిహేవ్ చేసి గుద్దేస్తున్నాడు డివైడర్ని కానీ ఎవరిని. వాడికి స్నేహితులు, వాడికి ఎలాంటి స్నేహితులతో స్నేహం చేస్తున్నాడని ఒక్కసారైనా ఆలోచించుకుంటామా? ఆలోచించాం. అమ్మ మినిస్టర్ గారి అబ్బాయి, లేకపోతే పలానా కమిషనర్ గారి అబ్బాయి, ఫలానా అమ్మాయి, ఫలానా అమ్మాయి మా ఫ్రెండ్, పర్లేదు ఈ రోజుల్లో లేడీస్ జెంట్స్ ఫ్రెండ్సే కదా అని క్యాజువల్గా వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? చెడు స్నేహాలు, చెడు ప్రవర్తనలు, సరదాలు, సంతోషాలు, సుఖాలు. ఆకలిలో ఉన్నప్పుడే మనిషి ఆకలి విలువ తెలుస్తుంది. పేదరికంలో ఉన్నప్పుడే మనిషికి నిజాయితీ, మంచితనం విలువ తెలుస్తుంది. ధనమదంతో ఉన్నటువంటి వాడికి, విచ్చలవిడితనానికి, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇస్తున్నారో ఇవేవీ తెలియవు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రోజుకో మోజు, రోజుకో కొత్తదనం కోసం ప్రయత్నం చేసి చివరికి తన జీవితాన్ని తానే బలి చేసుకుంటున్నాడు. అప్పుడు వస్తుంది పుత్రశోకం, అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రులకి. అలాగే ఆడపిల్లల విషయంలో కూడా అంతే. మనం చిన్నప్పటి నుంచి క్యాజువల్గా ఉండాలి. స్నేహం అంటారు, స్నేహం ఎంతవరకు అండి? అలాగే ఉద్యోగాల్లో కూడా అంతే. కొలీగ్స్ అంటారు. బళ్ళ మీద ఇళ్ళ దగ్గర దింపేసేసేవాళ్ళు చూశాను. తర్వాత కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కొలీగ్స్ కూడా బళ్ళ మీద తీసుకొచ్చి దింపేస్తుంటారు. కానీ ఈ అటాచ్మెంట్ వెనక కూర్చున్నప్పుడు ఓ చేతులు తగులుతున్నా, లేకపోతే క్యాజువల్గా ఉన్నా, అది చాలా వాటికి పరమ పవిత్రంగా అనుకుంటాం. కానీ ఇది కలికాలం అండి. నువ్వు పవిత్రంగా ఉండాలన్నా, నువ్వు నీళ్ళగా గడ్డాలు మీసాలు పెంచుకోవాలన్నా, నిన్న పిచ్చివాడిలాగా సమాజం చూస్తుంది, కుక్కలు అరుస్తాయి. నువ్వు సహజ సిద్ధంగానే ఎలా మెదలగాలో అలా మెదలాలి. జాగ్రత్తగా మసులుకోవాలి. స్నేహం చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు, స్నేహం చెయ్యండి. అది కూడా ఒక హద్దు వరకు చెయ్యండి. ఒక గౌరవం నిలబెట్టేట్టుగా చెయ్యండి. అంతే తప్ప విచ్చలవిడితనంతో స్నేహం చేస్తే, అలాగే భర్త కానీ భార్య కానీ ఆ పర్లేదులే టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా క్యాజువల్గా తీసుకుంటే సీరియస్నెస్ అవుతుంది, లైఫే విఘ్నం కలుగుతుంది. అలా కాకుండా మొగ్గగా ఉండగానే తుంచేయాలి. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి తెలుసుకొని ఫస్ట్ మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయండి. వాళ్ళకి ఎట్లాంటి స్నేహం కలగాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి కచేరీల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు వినిపించాలి, పండిట్ రవిశంకర్ సితారా చూపించాలి, వినిపించాలి. ఇట్లా ఎన్నెన్నో యూట్యూబ్ ఛానల్స్,
అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారండి ఈ రోజుల్లో? మరి నిజంగా త్యాగయ్య జయంతోత్సవాలు జరుగుతుంటే 10 మంది కూడా లేరు నాకు తెలిసి. మా ఇంటి దగ్గర పాపం పందిరేసి అన్నీ వేస్ట్ చేస్తే, సాయంత్రం అయితే ఆ మైక్ సెట్ వాడు, ఆ కచేరీ చేసేవాడు, ఆ జంపకానా వాడు, అద్దెలకు ఉండేవాడు 10 మంది కూర్చొని శ్రోతలుగా ఎప్పుడైపోతుందో, ఎప్పుడు మడత పెట్టి తీసుకెళ్ళిపోదాం అనేది చూస్తున్నారు తప్ప, ఒక్క జనం ఉంటే ఒట్టు, ఒక్కళ్ళు ఉంటే ఒట్టు. ఇట్లా ఉంది సమాజం. భ్రష్టపట్టిపోయింది సమాజం. ఈ రోజున వచ్చి ఉద్ధరించడానికి ఒక స్వామి వివేకానంద లేడు, ఆదిశంకరాచార్యులు లేడు, ఎవ్వరు లేడు. మనమే ఉద్ధరించుకోవాలి, కానీ ఉద్ధరించుకోవట్లేదు. మనమే పతనానికి చేరువైపోతున్నాం. అది ముఖ్యం. స్వస్తి భవదేవుడి నారు నుంచి